మా కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకొక 4 ఏళ్ళు గడిచినా అలాగే జరిగింది తప్ప ఏ ఉపయోగం లేదు. పథకాలు లేవు, ఏమీ లేవు, ఏమి చెయ్యరు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఏమి చేయదని ఒక నమ్మకానికి వచ్చేసారు ప్రజలు. ఇంకో 3 సంవత్సరాల తర్వాత అయినా 4 సంవత్సరాల తర్వాత అయినా ఇది ఓట్ల రూపంలో నిరూపిస్తారు. లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్ దశల వారీగా ఏమి ఇచ్చారు, ఏమివ్వాల. కనీసం వాళ్ళు తినే మధ్యాహ్నం భోజనం కూడా క్వాలిటీగా లేదు, వాష్రూమ్స్ కూడా లేవు. కనీసం 15,000 ఇస్తామని 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం అని పబ్లిక్ అనౌన్స్ చేశాడు. అలాగే టాయిలెట్స్ నీట్గా ఉన్నాయి. నీకు 15 అన్నాడు. 15 కాదు, 10 రూపాయలు కూడా లేదు. టాయిలెట్స్ కూడా నీట్గా లేవు. దానివల్ల డిసీజ్ వచ్చేస్తున్నాయి పిల్లలకి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు బాగుందయ్యా, ఇప్పుడు ఏం బాగాలేదు. తల్లికి వందనం జనవరికి ఇస్తామన్నాడు. జూన్ నెల మేము పదవి స్వీకారం చేసినప్పుడు ఇస్తామన్నాడు. రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్ చూద్దామంటాడు. ఇదే జరిగిద్ది. ఇందులో నిబంధనలు ఏమి లేవు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ముందు ఒక బిడ్డకి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక బిడ్డ కన్నా ఇచ్చాడు. వీడు అది లేదు. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం సూపర్. ఏ విధంగా అంటారండి? అన్ని విధాలుగా, ఒక విధంగా కాదు. పథకాల విషయంలో కానివ్వండి, ఏదైనా సరే. చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఇంజనీర్లు చదివిన ఉండారు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మోడీ గారు ఎత్తలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎత్తల్లా. కొన్ని రోడ్లు మాస్కిలు ఎత్తన్నారు కానీ పూర్తి రోడ్లు ఎత్తల్లా. కొన్ని రోడ్లు టౌన్లో రోడ్లు గొయ్యలు బండి పూర్తి రోడ్లు ఎత్తలా. మ్యాచ్లు ముక్కలుగా ఎత్తన్నారు. అదొకటి. ఎంప్లాయీకి డిఏలు ఇస్తారు, ఆ డిఏలు పెంచుతున్నా రాష్ట్ర గవర్నమెంట్. మరి ఎంప్లాయీ ఏం పాపం చేసుకున్నారు? ఎంప్లాయీ ఆయన ఎలక్షన్లో గెలిపించింది చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎప్పుడు ఎంప్లాయీ మీద ఆయనకి మరి కోపం వస్తుందో మరి ఏమో నాకు అర్థం కావట్లా. మరి డిఏలు పెంచుతున్నా, డిఏలు ఇస్తల్లా ఎంప్లాయీలకి, రిటైర్ అయిన వాళ్ళకి. రిటైర్ అయిన వాళ్ళు మరి ముసలోళ్ళ కింద లెక్కే కదా, ఉద్యోగంలో తీసేసావు కదా, మరి వాళ్ళకి డిఏలు ఏదన్నా ఇవ్వాలిగా. ఆ టయానికి డిఏలు రావట్లా. పెన్షన్ మట్టికి పడుతుంది, కరెక్ట్గా చేస్తున్నాడు. అది మట్టికి రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగస్తులకి జీతాలు పెన్షన్ పడుతుంది, వాళ్ళు డిఏలు ఇస్తలా. అది ఒక ఇబ్బంది. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏమీ బాగా పథకాలు లేవు, ఏమీ లేవు. ఆయన ఏమి ఇవ్వలేడు, అంత మోసం ఏంటి, అది పరిస్థితి. కాదు, లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్ దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుంటారు, మీరేమంటారు? ఏది ఇంతవరకు ఇవ్వలేదుగా. స్టూడెంట్స్ చాలా గోల్ చేస్తున్నారు కదా. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ రోజున అన్న మాటలు ఈ రోజున లేకుండా చేసాడుగా. మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు అంటున్నాడు. అప్పుడైనా ఎత్తాడో లేదు, గ్యారంటీ లేదు. కాలేజీలలో స్టూడెంట్స్ పైన ఒత్తిడి తీసుకురావచ్చు అని చెప్పి కూడా అంటున్నారు. అవును, మరి వాళ్ళు తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడుతున్నారు కదా ఇది చేసిన పనికి. చాలామంది పిల్లలు స్టూడెంట్స్ చదువుకోవడం మాని ఇంటి దగ్గర కూర్చునే పరిస్థితి వచ్చింది. గతంలో ఎలా ఉండేదన్నా జగన్మోహన్ రెడ్డి? గతంలో చాలా బాగుంది, అందరికీ చేసాడు, చాలా బ్రహ్మాండంగా చేశాడు. నిన్న వైసీపీ యువతపూర్ అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ కూడా ధర్నా చేయడం జరిగింది. అవును, ఈ విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి. న్యాయం జరగదంటే వీళ్ళు చేస్తే కదా అసలు వాళ్ళు చేయటానికి. ఇది వాళ్ళు చేయటం వల్ల ధర్నా చేయటంలో తప్పే ఉంది. వీళ్ళు అన్న మాటలే కదా, అన్న మాటలు పోషించుకోవాలి కదా. అది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా నారా లోకేష్ గారు విద్యార్థులకు సంబంధించి ఫీజు రివర్స్మెంట్స్ దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అదంతా తెలుగుదేశం పార్టీ పచ్చి అబద్ధాలు సార్, పచ్చి అబద్ధాలు. టీడీపీ ప్రభుత్వం అంటే అబద్ధాల ప్రభుత్వం. నేటికి 9 నెలలు అయింది వచ్చి ప్రభుత్వం వచ్చి. ఏం చేసింది ప్రభుత్వం? కూరగాయలు కానీ, మంచి నూనె ప్యాకెట్లు కానీ, నిత్యావసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఏం చేసిందండి? ఏం చేసింది? ప్రజలకు ఏం చేసింది చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ అన్నారు. విద్యార్థులు ఇప్పుడు 2 నెలలు అయిపోతే కాలేజీ అయిపోతుంది. సర్టిఫికేట్లు కాలేజీ వాళ్ళు ఇమ్మంటే ఇస్తారా? మరి పేద విద్యార్థులు ఏమవుతారండి? ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటి వరకు ₹1 వేయలేదు. ప్రభుత్వం మాది గొప్ప అని టీడీపీ నాయకులు ఎగిరి గెంతులేస్తారు. వాళ్ళు చేసింది ఏముందండి? ఒక్కసారి లోకేష్ని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని
విద్యార్థులు చదువుకున్న విద్యార్థుల గురించి ఆలోచించి ప్రభుత్వాన్ని నడపమనండి. ఆయన చేస్తానంటే చేస్తారండి, చేయకుండా ఎందుకుంటారు? ప్రతి పొలిటీషియన్ చెప్పింది చేస్తున్నారు, చేయకుండా ఏం లేరు కదా. జగన్ గారు కూడా చెప్పారు, ఆయన ఎలా చెప్పారు అలాగే చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, చేస్తారు. మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి, ఇంకా చేయకుండా అని మాట లేదు కదా. అంటే విద్యార్థుల పైన కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తుంది, అలా తీసుకురావడానికి ఉండదు అని చెప్పి కూడా లోకేష్ గారు అంటున్నారు. అవును, మరి లోకేష్ గారు అంటే మరి ఆయన సీఎం గారు అబ్బాయి, ఆయనకున్న పోస్ట్ ఆయనకు ఉంది ఎడ్యుకేషన్ కింద. మరి ఆయన చెప్పినప్పుడు కాలేజెస్ అంతా ఒబే చేయాలి కదా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇప్పుడు డబ్బులు ఉంటే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులే కట్టేస్తారు, లేకే కదా వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హామీ ఇచ్చినప్పుడు వాళ్ళ కాలేజెస్ వాళ్ళు ఆగాలి కదా, మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. దీని గురించి నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు పిల్లలకి ఇబ్బంది కలగకుండా కాలేజెస్కి మీరు వార్న్ చేయండి, మేము పంపిస్తాం ఫీజు రీంబర్స్మెంట్, మీరు ఎవరిని ఆపొద్దని చెప్పి మీరు చెప్తే వాళ్ళు వింటారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా మేము చెప్తే వాళ్ళు విన్నారు కదా. కాబట్టి లోకేష్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరు ఒక్కసారి అన్ని కాలేజెస్కి ఒక సర్క్యులేషన్ పంపించండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు, పిల్లల్ని స్కూల్ మానిపించద్దు. దీనివల్ల ఏంటంటే పిల్లలు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా పొల్యూషన్ అయిపోయింది, పిల్లలు చాలా డిస్టర్బ్లో ఉంటున్నారు ఇక్కడ. దాన్ని మనం ఇంకా డిస్టర్బ్ చేస్తే చాలా ఇదవుతుంది సార్. అందుకని మీరు ప్రతి కాలేజెస్కి స్కూల్స్కి మీరు ఒక సర్క్యులేషన్ పంపించండి, మేము ఇచ్చే వరకు మీరు ఆగండి, పిల్లల్ని మాత్రం ఏమి మాట్లాడొద్దని చెప్పి లోకేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క సర్క్యులేషన్ పంపించండి సార్. సీఎం గారు చెప్పడం జరుగుతుంది, తల్లికి వందనం మే మాసంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి. నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు కదా సార్, ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు బడ్జెట్ లోటు వల్ల ఇంప్లిమెంట్ చేయాలి ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఆయన జూన్లో ఇంప్లిమెంట్ చేస్తానంటే చేస్తారు కదా. ఇందులో ఎటువంటి నిబంధనలు లేవు, ఎన్నికల ప్రచారంలో ఎంతమందికి అయితే ఇస్తామన్నామో అంతమందికి అమౌంట్ ఇచ్చేస్తామని కూడా సీఎం గారు చెప్తున్నాం. ఆయన చంద్రబాబు గారు చెప్పారంటే చేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఎలా చెప్పారో చేశారో, ఏ పార్టీ అయినా సార్ చెప్పారంటే చేస్తారు సార్. ఒకళ్ళు తొందరగా చేయగలుగుతారు, ఒకళ్ళు కొద్దిగా నిదానంగా చేస్తారు, ఆలోచించి చేస్తారు. ఈయన పెద్ద ఆయన కాబట్టి. అదే జగన్ గారు అయితే ముందు నాకు ప్రజలు అని టకటకా చేసేసారు, ఏదొచ్చిన తర్వాత చూసుకుందాం. ఈయన ఏంటంటే ముందు వెనక ఆలోచించి పెద్ద ఆయన కాడుగా పెద్ద తరహాగా చేస్తున్నారు. ఇవ్వటం అంటే ఆయన వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. గతంలో ఎలా ఉండేది మేడం స్టూడెంట్స్ పరంగా? స్టూడెంట్స్ పరంగా అంటే అమ్మఒడి వచ్చేది, ఫీజు రీంబర్స్మెంట్ వచ్చేది, పిల్లలు చదువుకునేవాళ్ళు. అంటే గతంలో అంటే పథకాలు ఎక్కువైపోయినాయి సార్, ఇప్పుడంటే కొంచెం పథకాలు తగ్గాయి కాబట్టి నిదానంగా చేస్తారు. అది బడ్జెట్ చూసుకోవాలి కదా, అందరూ అన్నట్టు బడ్జెట్ చూసుకోకుండా ఎవరు చేస్తారు? ఆ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా బడ్జెట్ ప్రకారమే వెళ్ళాలి కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మొన్న 3-4 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది, వచ్చే అవకాశం? అదైతే నేను చెప్పలేను సార్. ఇప్పుడు ప్రజలు మనసులో ఏముందో తెలియదు. లాస్ట్ ఇయర్ ఏమన్నారు ఎలక్షన్స్ అప్పుడు, 2024 ఎలక్షన్స్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని అందరం కాన్ఫిడెంట్గా చెప్పాం, ఇంక్లూడింగ్ మేము కూడా చెప్పాం. కానీ ఏమైంది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, వీళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఏమని, వీళ్ళు ఏం చేస్తారు ఏంటి అని మనం ఛాన్స్ ఇద్దాం. ఒకళ్ళే చేయాలంటే ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంతే కదా, ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తేనే వాళ్ళు నిరూపించుకునేది.